హైదరాబాద్ రూరల్ బహదూర్గూడ గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. రైతుల భూములను అన్యాయంగా లేకుంటే ఊరుకునేది లేదని పర్వతాలు ధీమం వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి తాతల నుంచి ముత్తాతల వరకు ఈ భూమి మా పేర్లపై ఉందని, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఇక్కడ బుల్లెట్ ట్రైన్ అని, మెడికల్ సంస్థలకు స్థలం కావాలని హైదరాబాద్ పేరుతో వచ్చి రైతులను భయాందోళనకు గురిచేస్తున్నారని రైతు ఆరోపించారు. ప్రభుత్వం ఈ భూమిని గుంజుకుంటే ఆత్మహత్యలు చేసుకుంటామని మీడియా ముందు రైతు పర్వతాలు దుఃఖించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎట్లా బతకాలి మేము? ఇదంతా మీరు గుర్తుకున్నాక మేము ఏం చేయాలి? మేము బతికేది ఇది. మాకు పాస్బుక్లు ఇవ్వాలి. ఎవరు రావద్దు ఈ భూమికి, ఏ గవర్నమెంట్ రావద్దు. మేము 70 ఏళ్ళ నుంచి మరి రావద్దు. మేము బతులు సార్. మీకు నేను లేదు బాదుర్గూడ రైతులందరికీ బాదుర్గూడ రైతులందరికీ బాదుర్గూడ రైతులందరికీ ఇవ్వాలి 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 బాదుర్గూడ రైతులందరికీ బాదుర్గూడ రైతులందరికీ బాదుర్గూడ రైతులకు న్యాయం జరగాలి జరగాలి. గట్టిగా గట్టిగా ఏమైందంటే తీసుకుంటాము, గవర్నమెంట్ వాళ్ళు భూమి తీసుకుంటాము అంటే మాకు ఉందే 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంది. అయితే భూమి తీసుకుంటామంటే మేము అనుకుంటే మాకు ఉన్నదే ఇది. మన ఆయన ముంతాత నుంచి 78 సంవత్సరాల నుంచి మేము పన్ను రసీదు కడుతున్నాము. 20 రూపాయల నుంచి 30 రూపాయలు రసీదు కట్టిన పనులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సరే అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది, మేము కాదంటలేము, దానికి మాకు సంబంధం లేదు అది. అయితే ఇంత చేసినా కూడా ఇప్పుడు ఏమంటారు అంటే ఆ భూమి తీసుకుంటామని నేను హైదరాబాద్ వచ్చింది. నేను హైదరాబాద్ బండి వస్తే సార్ మేము గరీబోళ్ళం సార్, మేము తీసుకుంటే బాగుంటుంది, మేము గరీబోళ్ళం అని మేమేమంటాం. వద్దు సార్ మేము గరీబోళ్ళము తీసుకోవచ్చు సార్, మేము గరీబోళ్ళం అని బతలాడుకుంటే ఏమంటుండ్రు, తీసుకుంటాము ఎకరకు 600 గజాలు అది ఇస్తామంటే మాకు 600 వద్దు సార్, మేము గరీబోళ్ళం, మేము బతుకుదాం, వద్దు సార్. మేము ఇప్పుడు ఈ నియమం వచ్చింది కాదు, అది ఇంచుమించు 70 సంవత్సరాలు. నేను అప్పుడు పుట్టినప్పుడు నాకు కూడా తెలియదు, పుట్టలేదు నాకు కూడా తెలియదు, పుట్టినప్పుడు లేదు. మా నాయన పేరు కొంగరు మల్లె, మా అమ్మ పేరు లక్ష్మమ్మ. అప్పుడు మా అప్పుడు కూడా తెలియదు. ఇప్పుడు ఈ మధ్యలో వచ్చి తీసుకుంటామంటే ఈ జనము, ఈ అంతా ఊరోళ్ళంతా ఏమైపోవాలి సార్? పూల చెట్లు పెట్టుకొని, ఇంత పాలకూర వేసుకొని, ఇంత కొత్తిమీర వేసుకొని బతుకురు. వాళ్ళ బతికి ఎట్లా అయిపోవాలి సార్? మా బతికి ఎట్లా అయిపోవాలి చెప్పు? ఇప్పుడు వచ్చి గుంజుకుంటున్నా అంటే మేము ఎట్లా బతకాలి? మా మనసు ఇట్లా పేగులు కాలిపోతున్నాయి. ఇంత మంది అయి సావాలా, ఎట్లా వేయాలి? కానీ ఇది మాత్రం భూమి గురించి కూడా మాత్రం మా ఊళ్ళో ఇంచుమించు 100 మంది చచ్చిపోతారు సార్, 100 మంది చచ్చిపోతారు గ్యారంటీ. ఎందుకను నీ బిడ్డ పెళ్ళుంది, అప్పు చేసిండు, 1 కోటి రూపాయలు అప్పు చేసిండు, ఏడికెళ్ళి కట్టాలి? ఇది అంతనే కట్టాలి, మరి ఏడికెళ్ళి కట్టాలి? ఇప్పుడు నువ్వు గుంజుకోలేక మేము ఏం చేయాలి? అందుకోసం మా జనం అంతా మేము ఆగమవుతున్నాం సార్. మా పరిస్థితి అది. మీ పాదాల పుణ్యాన మాకు న్యాయం చేస్తే మీకు దండం. ఆ రేవంత్ రెడ్డికి కానీ మా భూములు తీసుకుంటాలకు కానీ పాదాలు పొందలేదు సార్. నేను బతకలేదు సార్. నాకు ఇప్పటి నుంచి నేను మాపడికి బతకాను సార్. నేను మాపడి కూడా బతకాను. నా భూమి పోతున్నప్పుడు నేనే ఇలా బతకాలి. ఇంకా అంత బాధ. ఓకే సార్.